హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు ఎడ్యుకేషన్ 2025కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ప్రీవియస్ పేపర్లో ఇచ్చినటువంటి మ్యాథ్స్ ప్రీవియస్ స్టేట్ పేపర్లో ఇచ్చినటువంటి మ్యాథ్స్ 24 బిట్ల యొక్క విశ్లేషణ చూద్దాం. అలాగే 6 మార్కులు మెథడాలజీ మొత్తం 30 మార్కులు చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మిగతా సబ్జెక్టులు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈరోజు చూసే ఉంటారు మీరు. గత డిఎస్సి కానీ చూస్తూనే ఉన్నారు. నెక్స్ట్ నవంబర్లో టెట్ ఉంటుంది, అలాగే జనవరిలో డిఎస్సి ఉంటుందని చెప్పి కూడా విద్యాశాఖ మంత్రి గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క ప్రిపరేషన్ని ఎర్లీగా స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవటానికి అనేది అంటే ప్రాక్టీస్ చేయడానికి అనేది టైం ఉండదు. కాబట్టి ఎర్లీగా స్టార్ట్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా నోట్స్ రాసుకొని అలాగే మిగతావి కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అన్ని సబ్జెక్టులు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో ఎస్జిటికి ముఖ్యంగా ఎస్జిటి తర్వాత అయిపోయిన తర్వాత ఎస్ఏ ఉంటుంది. ఎస్ఏ కూడా ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి. ఎస్జిటి మాత్రం కంపల్సరీగా ఉంటుంది ఏపీలో తిరిగే వాటికి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వీడియోలోకి వెళ్తే ప్రతి బాహ్య కోణం 45 డిగ్రీలు కాగల క్రమబహుభుజి భుజాల సంఖ్య. ది నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ whose each exterior angle has a measure of 45 degrees. ప్రతి బాహ్యకోణం 45 డిగ్రీలు గల క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్య. బాహ్యకోణం 45 డిగ్రీలు ఉంటుందంట. ఈ క్రమభుజంలోని భుజాలు ఎన్ని ఉండొచ్చు అని చెప్తున్నారండి. ఇక్కడ మనము ఒక ఫార్ములా యూజ్ చేయొచ్చండి. అదేంటంటే 360/n = ఏదైతే యాంగిల్ ఇచ్చాడో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మనకు కావాల్సింది n అంటే భుజాల సంఖ్య. ఈ ఎన్ని ఇక్కడ అటు పంపించేసి 45 అని ఇటు పంపించండి. n = 360/45 360 degrees/45 అవుతుంది. 5 చేత సబ్స్టిట్యూట్ అవుతుంది చూడండి. 5 చేత డివిజిబుల్ అవుతుంది చూడండి. 5 9s 5 7s 35 పోతే 1 0 5 2s 72/9 7 9 1s 9 8s. సో n = 8 అవుతుందండి. n = 8 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 91 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఎలా అయిందో చూశారు కదా. సో అదనమాట. తర్వాత నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ rhombus whose diagonals are of length 10 cm and 8.2 cm is in centimeter square. కర్ణముల పొడవులు 10 సెంటీమీటర్లు మరియు 8.2 సెంటీమీటర్లు గల రాంబస్ వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. సో రాంబస్ వైశాల్యం మనకేం గుర్తు రావాలి? ఆఫ్ d1 d2 గుర్తు రావాలి. హాఫ్ ఇంటూ d1 d2 గుర్తు రావాలి. దీని ప్రకారం హాఫ్ ఇంటూ d1 అంటే 10, d2 అంటే 8.2. ఓకేనా? 2 1s 2 5s 5 ఇంటూ 8.2 వేస్తే ఎంత వస్తుందండి? 8.2 ఇంటూ 8.2 ఇంటూ 8.2 ఇంటూ 5 అండి. 5 2s 10 5 8s 40 41 ఒకటి తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 41.0 అంటే 41 ఏంటి అండి? చదరపు సెంటీమీటర్లు. 41 చదరపు సెంటీమీటర్లు. దేంటండి? కర్ణం యొక్క వైశాల్యము. 41 ఎక్కడుందండి? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది 92 అండి. నెక్స్ట్ ఒక చతురస్రంలో కర్ణముల మధ్య కోణం ఇన్ ఏ స్క్వేర్ యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్ ఈజ్. చతురస్రం అనగానే అన్ని భుజాలు పొడవులు సమానంగా ఉండేటట్టు తీసుకోవాలండి. అన్ని భుజాల పొడవులు సమానంగా ఉండే చతురస్రం. సో దానిలో కర్ణాలు కూడా సమద్విఖండం చేసుకుంటాయి, లంబ సమద్విఖండం చేసుకుంటాయి. కాబట్టి ఇక్కడేమంటున్నారంటే చతురస్రంలో కర్ణముల మధ్య కోణం సరిగ్గా రావట్లేదండి. ఓకే, సరిగ్గా గీసుకోండి మీరు. చతురస్రంలో కర్ణాల మధ్య కోణం 90 degrees ఉంటుందండి. సో 90 degrees ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 93 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి.
నెక్స్ట్ ఏ ఫుట్బాల్ టీమ్ ఓన్ 10 matches out of the total matches they played. If their win percentage is 40%, then the number of matches they played in all. ఒక ఫుట్బాల్ జట్టు ఆడిన మొత్తం మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు గెలిచింది. గెలిచిన శాతం 40% అయితే వారు ఆడిన మొత్తం మ్యాచ్ల సంఖ్య. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఒక ఫుట్బాల్ జట్టు ఆడిన మొత్తం మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు గెలిచింది. మొత్తం మ్యాచ్లు తెలియదు కాబట్టి మనము దాన్ని మొత్తం మ్యాచ్లు ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనేది తెలియదు అంటే మొత్తం మ్యాచ్ల సంఖ్య మనం కనుక్కోవాల్సింది. ఇక్కడ ప్రధానంగా గెలిచిన శాతం 40 అన్నాడు. ఎన్ని గెలిచారు? 40% అన్నాడు. ఎన్ని గెలిచారు? శాతం వచ్చేసరికి 40, గెలిచిన నెంబర్ మాత్రము 10. అంటే 40% 10కి సమానమైంది. మనకు మొత్తం ఎన్ని కావాలి? 100% కావాలి. 40% ఇచ్చాడు, మనం కనుక్కోవాల్సింది 100%. అంటే ఎక్స్ మొత్తం మ్యాచ్లు అంటే మొత్తము అంటే 40%, ఇక్కడ 100% తీసుకోవాలి. సో 100 = $? 40% 10కి సమానం అయితే 100% అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది? సో ఇది $? అంటే $? మనం ఏం తీసుకున్నాం? ఎక్స్గా తీసుకున్నాము. చూడండి, 40% 10గా తీసుకున్నాం. 100% X. X అంటే ఇక్కడ మొత్తం మ్యాచ్ల సంఖ్య. సో మనం కనుక్కోవాల్సింది ఎక్స్. అయితే ఇక్కడ 40% 10 అన్నాడు, 100% ఎంత అనేది తెలియదు కాబట్టి ఇక్కడ ఎక్కువ బై తక్కువ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఇక్కడ 40 అనేది తక్కువ, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఎక్కువ కాబట్టి ఎక్కువ బై తక్కువ వేద్దాం. ఎక్కువ ఎంత అండి? 100% బై 40%. మనం కనుక్కోవాల్సింది ఎక్స్. ఎక్స్ అంటే మొత్తం ఆడిన మ్యాచ్ల సంఖ్య. పర్సెంటేజ్ అంటే ఇక్కడ బై 100 వేస్తాం. పర్సెంటేజ్ సంఖ్య అంటే పర్సెంటేజ్ అంటే 100% అంటే 100/100 డివైడెడ్ బై 40% అంటే 40/100. ఈ 100కి ఈ 100 క్యాన్సిల్ అండి. ఇంకా మిగిలింది 100/40 అంటే 100/40. ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ చేయండి. అలాగే 2 2s 2 5s అంతేనండి. 5/2. 5/2 = X. చూడండి, ఇక్కడ ఎక్కువ బై తక్కువ ప్రకారం చూస్తే ఎక్కువ అంటే 100/40 = ఎక్కువ బై తక్కువ అంటే 10/X. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మరి ఇట్లా కాదండి. చూడండి, ఎక్కువ బై తక్కువ అంటే 100/40 ఇంటూ మొత్తం మ్యాచ్లు ఆడిన మ్యాచ్లు 10, గెలిచిన మ్యాచ్లు 10. సో ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. 2 2s 2 50s 2 1s 2 25s. సో ఆన్సర్ 25. ఏం లేదండి, ఇక్కడ మొత్తం అంటే 100/40%కి 40% 10కి సమానం కాబట్టి దీన్ని క్రాస్ 0కి 0కు 2 2s 2 50s 15 2 చేత 25 టైమ్స్. అంటే ఎక్స్ అనేది ఏంటి? ఎక్స్ అనేది మొత్తం మ్యాచ్ల సంఖ్య 25. 25 మ్యాచ్లకు 10 మ్యాచ్లు గెలిచారంటే 40% అన్నమాట. 10 మ్యాచ్లు అంటే 40%. 100% అంటే 25 మ్యాచ్లు. అదండి. నెక్స్ట్ 95 -4 మరియు -4 మధ్య గల పూర్ణ సంఖ్యల సగటు. సగటు అనగానే రాసుల మొత్తం బై రాసుల సంఖ్యను గుర్తురావాలండి. ది మీన్ ఆఫ్ ఇంటీజర్స్ which lie between -4 and 4 is. చూడండి, ఒకసారి ఈ లైన్ తీసుకున్నామంటే మధ్యలో 0, రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4.
అలాగే ఇక్కడ -1, -2, -3, -4. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, -4 + 4 మధ్య, -4 + 4 మధ్య ఏమున్నాయి, -3, -2, -1, 0, 1, 2, 3. వీటి యొక్క మీన్ కావాలండి. చూడండి -3, అలాగే -2, రాసులు మొత్తంపై రాసులు కనుక మొత్తం యాడ్ చేద్దాము. -2, -1 +(-1) +0 అన్నీ టోటల్ చేసామంటే చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి -3, తర్వాత -2, -1, 0, 1 +1 +2 +3. చూడండి +3కి -3కి +2కి -2కి +1కి -1 క్యాన్సిల్, ఇంకా మిగిలింది 0 అండి. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. రాసుల మొత్తంపై రాసుల సంఖ్య, రాసుల మొత్తం ఎంత అయిందండి, 0/7. 0/something 0. 0 లవంలో 0 ఉండి హారంలో ఎంత ఉన్నా సరే దాని వాల్యూ 0. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ 2/3 whole power -2 -3/4 -2 × 3². దీని వాల్యూ కనుక్కోవాలండి. ఇప్పుడు మనము 2/3 whole power -2ని మైనస్ ఉంది కాబట్టి తీపి రాసుకున్నామంటే మైనస్ పోతుందండి. సో 3/2 అవుతుంది. 3/2 whole square అంటే 3/2 whole square అంటే 9/4. తర్వాత మైనస్ డైరెక్ట్గా చేస్తున్నానండి. 3/4 whole power -2 ఉంది కాబట్టి -2 పోవాలండి, మైనస్ పోవాలంటే దాన్ని భిన్నాన్ని తిప్పి రాయాలి. సో 4/3 అవుతుంది. 4/3 whole square అంటే 4/3, 4 4 16, 4² అంటే 3² అంటే 9. సో దీన్ని ×3² పక్కన పెట్టేస్తున్నానండి, తర్వాత చెప్తాను. ఇక్కడ 4కి 9కి ఎల్సిఎం అండి. 4కి 9కి ఎల్సిఎం కామన్గా లేదు కాబట్టి 4 9s 36. ఇక్కడ తీసుకుంటే 36 4 చేత 9 టైమ్స్ పోతుంది, 9 9s 81 మైనస్ 9 చేత 4 టైమ్స్ పోతుందండి, 4 16s 64. 81లో 64 తీసేస్తే 17 అండి. 17/36 అండి ఇక్కడ వచ్చింది. ఇంకా పక్కన వచ్చేసి 17/36 అండి ×3² అంటే 3² అంటే 3². చూడండి ఇక్కడ ప్రధానంగా 3² అంటే 9 అండి. 9 చేత 36 4 టైమ్స్ పోతుంది అంటే 4 టైమ్స్ పోతుంది, 17/4 వస్తుంది. ఆన్సర్ ఏంటంటే 17/4, ఆప్షన్ 3. ఈజీ అండి. ఫస్ట్ భిన్నంలో బ్రాకెట్లో ఉన్నది చేసుకోండి. బ్రాకెట్లో ఉన్నది కూడా సేమ్. ఇక్కడ మైనస్ వాల్యూస్ పోవాలంటే భిన్నాన్ని తిప్పి రాయాలి. సో 2/3 కాస్త 3/2 అయింది, 3/2 whole square అయింది. స్క్వేర్ చేసేయండి, మైనస్ తీసేయండి. తర్వాత అలాగే 4/3ని కూడా స్క్వేర్ చేసేయండి, రెండింటిలో తీసేయండి. చివరిలో ×3² పక్కన పెట్టాక దాన్ని కూడా ఇంటూ చేసేయండి, అయిపోతుంది. ఈజీ అండి. కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా a² - 2ab + b² - c² అని ఇచ్చారండి. ఏ వాల్యూని అయితే మల్టిప్లికేషన్ చేస్తామో ఈ వాల్యూ రావాలండి. సో ఇక్కడ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. దాన్ని మల్టిప్లై చేయండి, ఆటోమేటిక్గా డైరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్, ది వాల్యూ ఆఫ్ యాన్ ఆర్టికల్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 2400 to 2000 రూపీస్. ది పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఈజ్. ఒక వస్తువు విలువ 2400 రూపాయల నుండి 2000 రూపాయలకు తగ్గింది, దాని తగ్గుదల శాతం ఎంత? చూడండి ఇక్కడ ఏం లేదండి, అసలు విలువ 2400, దాని నుంచి తగ్గింది 2000కు తగ్గింది అంటే ఎంత తగ్గిందండి, 400. సో మనకు తగ్గుదల శాతం కావాలంటే ఇక్కడ తగ్గింది కాబట్టి నష్టం. సో నష్టము బై కొన్న వేల ఎంత అండి, స్టార్టింగ్ 2400 × 100. నష్టం బై కొన్న వేల × 100 అండి. నష్టం 400, 2400 నుంచి 2000 తీసేస్తే 400,
టోటల్ 2400 అంటే స్టార్టింగ్ 2400 ఇంటూ 100 వేస్తే ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్కి క్యాన్సిల్ అండి. తర్వాత 4 ఆరులు 400 డైరెక్ట్ వేసేస్తున్నాను అండి. 2 మూడులు 2 50లు 50/3 వచ్చిందండి. 50/3ని డివిజన్ చేస్తే 3 16లు పోతుందండి. 3 16లు. తర్వాత 48 50లో 48 పోతే 3 16 48 పోతే 2 ఉంటుంది. 2 కింద 3 అంటే 2/3 16 2/3 అండి. మీకు ఇంతగా కష్టంగా ఉంటుంది అనుకుంటే 50/3 అంటే 50ని 3 చేత డివిజన్ చేయండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది. 3 16 48 రిమైండర్ 2. ఇక్కడ చూడండి రిమైండర్ 2. చూడండి దీన్ని ఎలా రాయాలి? 16/2/3 ఎక్కడుంది ఆప్షన్? 16/2/3 అనేది ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 99 చూడండి. ఫర్ ఏ క్యూబ్ F+P = ఒక క్యూబ్ తీసుకుందామండి. అన్ని సమానంగా ఉండేటట్టు క్యూబ్ తీసుకుందాము. ఇక్కడ కొంచెం సరిగ్గా రావట్లేదండి, ఏమనుకోవద్దు. మీరు క్యూబ్ తీసుకుంటే వెర్టిసెస్ ఫేసెస్ చూడండి. ఇక్కడ F+P ఫేసెస్ ప్లస్ వెర్టిసెస్. ఫేసెస్ ఏమున్నాయి చూడండి. ఒక క్యూబ్లో ఫేసెస్ ఏముంటాయి? పైన ఒక ఫేస్ వస్తుంది, కింద ఒక ఫేస్ వస్తుంది, తర్వాత సైడ్లో ఒక ఫేస్ వస్తుంది, ఈ సైడ్ ఒక ఫేస్ వస్తుంది, ఆ సైడ్ ఒక ఫేస్ వస్తుంది, ఈ సైడ్ ఒక ఫేస్. చూడండి పైన ఒకటి కింద ఒకటి 2 సైడ్లు, ఈ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి 4, ఈ సైడ్ 8 ఈ సైడ్ ఒకటి 6. సో 6 వస్తున్నాయి. తర్వాత వెర్టిసెస్ చూడండి, ఫేసెస్ 6, వెర్టిసెస్ వచ్చేసి చూడండి ఒకసారి తీసుకుంటే 1 2 3 4 పైన 4 కింద 4 అండి. చూడండి 6 4 4 8 4 14 అండి. సో 14 వచ్చేసి రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. 99 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 100వ బిట్ చూడండి. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఆఫ్ రేడియస్ 7 సెంటీమీటర్స్ ఈజ్ ఇన్ సెంటీమీటర్ స్క్వేర్. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్త వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. వృత్త వైశాల్యం అనగానే మనకు ఏ ఫార్ములా గుర్తుకోవాలండి? 5r². 5r²లో చూడండి 5 అంటే 22/7, r² అంటే ఇక్కడ r వచ్చేసి 7, స్క్వేర్ అంటే 2 టైమ్స్. ఒక 7కి ఒక 7 క్యాన్సిల్ చేసేయండి, ఇంకా మిగిలింది 22 × 7 అండి. మల్టిప్లై చేస్తే 7 2s 14, 1 ఇక్కడ రాయండి. 7 2s 14, ఒక 1 15 154 సెంటీమీటర్ స్క్వేర్. ఇన్ సెంటీమీటర్ స్క్వేర్లో అడిగారు కాబట్టి 154 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 154 సెంటీమీటర్ స్క్వేర్ వృత్త వైశాల్యం 154 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ an isosceles triangle is 8p-1 and non-equal third side length is 4p-7, then the length of equal side is. అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కాబట్టి కొంచెం స్లోగా అవుతుందండి. నేను ఛానల్ కూడా కొత్తగా పెట్టాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కొంచెం స్లోగా వస్తుంది. కొంచెం స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు కూడా ఇంత స్లోగా కాకుండా కొంచెం స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకు ప్రతి బిట్కు 1 నిమిషం కూడా టైం ఉండట్లేదండి. డిఎస్సీలో అయితే 52 సెకండ్స్ ఎంత అవుతుందండి, కరెక్ట్గా తెలియదు. ఒక బిట్కి 1 నిమిషం అయితే లేదండి. 160 బిట్లు 150 నిమిషాలు మాత్రం వస్తుంది. మొన్న గతంలో జరిగినటువంటి డిఎస్సీలో తీసుకుంటే ఎక్కువ శాతము మ్యాథ్స్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు కాబట్టి ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది. అలాగే మిగతా మ్యాథ్స్ వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళకు కూడా ఎక్కువ మ్యాథ్స్ ది ఫాలోయింగ్, తర్వాత ఏ కరెక్టా బి కరెక్టా ఏబీసీ కరెక్టా ఎలా ఇవ్వడం వల్ల టైం అనేది ఎక్కువ కట్ అయిపోయింది. అంటే టైం అనేది సరిపోలేదండి. కాబట్టి చివరికి వచ్చేసరికి నేను 12వ తేదీ రాశానండి. 12వ తేదీ ఉదయం షిఫ్ట్ జూన్ 12 2025 మెగా డిఎస్సీలో రాశానండి. బ్యాడ్ లక్ రాలేదు. అయితే ఆ స్కోర్ అవన్నీ నేను చెప్పదలుచుకోలేదండి. నాకు లాస్ట్కి వచ్చేసరికి 30 బిట్స్ మిగిలిపోయినాయండి, టైం సరిపోక. సో సాడ్. ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదండి. లాస్ట్కి వచ్చేసరికి టైం సరిపోవట్లేదు. మ్యాథ్స్ వాళ్ళకి మెయిన్
మిగతా సబ్జెక్టులు కూడా అలానే ఉందండి. కాబట్టి మనం ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ ఇది కంప్లీట్ అవ్వదండి. సో మనం ఇక్కడ ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 8p-1 అని ఇచ్చాడండి, చుట్టుకొలత ఇచ్చాడు. మరియు సమానంగా లేని మూడో భుజం కొలత 4p-7 అయితే సమాన కొలత కలిగిన భుజం పొడవు. ఇక్కడ చూడండి, ఒక సమద్విబాహు త్రిభుజం అన్నాడు కాబట్టి రెండు భుజాలు సమానంగా ఉండేట్టు తీసుకోవాలండి. ఏబిసి అనేది ఒక సమద్విబాహు త్రిభుజం అయితే ఈ భుజం సమానం అండి. ఈ మూడో భుజం సమానం కాదు. ఈ రెండు సమానం అండి, ఇది సమానం కాదు. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చుట్టుకొలత ఇచ్చాడంటే మూడు భుజాలు కలిపితే వచ్చేది చుట్టుకొలత 8p-1 అని ఇచ్చాడు. తర్వాత సమానంగా లేని మూడో భుజం కొలత 4p-7 అన్నాడు. ఇక్కడ చూడండి, రెండు భుజాలు సమానం అంటే దాన్ని ఏబిసిగా తీసుకుంటే ఏ తర్వాత ఒక భుజం కూడా ఏ అనుకుంటే రెండో భుజం పొడవు కూడా ఏనే అవుతుందండి. ఏ బి అనుకోండి, లేకపోతే సి అనుకోండి. ఏ ప్లస్ ఏ 2a ప్లస్ సి అనుకోండి. మూడు భుజాలు 2a ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మూడో భుజం కొలత చుట్టుకొలత ఇచ్చేసాడు 8p-1. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు మరియు సమానంగా లేని మూడో భుజం అన్నాడండి. సో 2a ప్లస్ మూడో భుజము ఏదో సంథింగ్ బిఓసి తీసుకున్నాం కాబట్టి దాని ప్లేస్లో 4p-7 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. అలాగే ఈజ్ ఈక్వల్ టు చుట్టుకొలత ఎంత ఇచ్చాడు 8p-1 ఇదండి. అయితే మనకు కావాల్సింది ఈ విలువ 2a కావాలి కాబట్టి దీన్ని అటు పంపించేసేయండి. దీన్ని అటు పంపించేస్తే 4p కాస్త -4p అవుతుంది. 8pలోంచి -4p తీసేస్తే 4p అవుతుంది. తర్వాత ఇక్కడ -7 అటు తీసుకెళ్తే +7 అవుతుంది. 7లోంచి -1 తీసేస్తే 6 అవుతుందండి. 2a ఈజ్ ఈక్వల్ టు 6 అండి. 4p + 6. మనకు కావాల్సింది ఏ వాల్యూ కాబట్టి 2ని ఇటు పంపించేసేయండి. 2a ఈజ్ ఈక్వల్ టు 4p + 6 అండి. ఇది మనకు వచ్చింది. కాకుంటే మనం ఏ వాల్యూ కావాలంటే ఒక భుజం పొడవు అయితే రెండో భుజం పొడవు కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 4p + 6/2. 2ని కామన్ తీయండి. ఇక్కడ 2 కామన్ తీస్తే 2p. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీస్తే 2p. 6లో 2 కామన్ తీస్తే 3/2. చూడండి, ఇందాక వేసిన దాన్ని నేను ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ చూడండి 2కు 2 క్యాన్సిల్ అండి. ఇక్కడ ఏం మిగిలిందండి 2p + 3 అండి. ఏ వాల్యూ ఎంత అండి 2p + 3. 2p + 3 ఎక్కడ ఉంది? సో సమానంగా భుజం పొడవు 2p + 3 అవుతుంది. సో మూడు భుజాల్లో రెండు సమానం కాబట్టి 2p + 3 + 2p + 3. మూడో భుజం కాను సమానం భుజం కానిది 4p-7 ఇవండి భుజాల కొలతలు. 102 చూడండి. 15/4 - 7x ఈజ్ ఈక్వల్ టు 9 అయితే x వాల్యూ ఇది ఈజీ అనండి. 15/4 - 7x ఈజ్ ఈక్వల్ టు 9 అయినా x వాల్యూ కావాలండి. మనకు ఏదైతే కావాలో దాన్ని ఇక్కడే ఉంచుకోండి, మిగతా దట్టి తీసుకెళ్ళేయండి. ఏం కావాలండి మనకు x వాల్యూ కావాలంటే x వాల్యూ ఇక్కడ ఉంచండి. -7x మొత్తాన్ని ఇక్కడే ఉంచండి. తర్వాత ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు తర్వాత 9 ఉంది. ఈ ప్లస్ 15/4ని అటు తీసుకెళ్తే -15/4 అవుతుందండి. చూడండి, ఇక్కడ భిన్నం ఉంది కాబట్టి కసాగు కట్టాలండి ఎల్సిఎం. ఈ ఎక్స్ వాల్యూ ఇట్లా ఇది ఎక్కడే ఉంచి ఇక్కడ ఈ రైట్ సైడ్ మాత్రం చేసేద్దాం ప్రాసెస్. ఇక్కడ చూడండి, కసాగు కడితే 1కి 4 కసాగు 4 అండి. 1 చేత 4 సార్లు పోతుంది. 4 9 36. తర్వాత మైనస్ ఉందండి. 4 చేత 4 ఒకసారి పోతుంది. 1 15 15 అంటే 36 - 15/4 అవుతుందండి. 36లోంచి 15 తీసేస్తే ఎంతండి 21. అంతేనా? 21/36. తర్వాత ఈ సైడ్ -7x అలానే ఉందండి. -7x ఇక్కడ కొంచెం తక్కువ స్పేస్ ఉండడం వల్ల క్లియర్గా కుదరట్లేదండి. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ తర్వాత x వాల్యూ కావాలి కాబట్టి x ఇక్కడే ఉంచి 7 ఇటు తీసుకెళ్ళిపోండి. -x ఈజ్ ఈక్వల్ టు
21/36 ఉంది. ఎంత వచ్చింది? చూడండి, -7 ఇక్కడ ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది. 7 తీసుకుందాం, -7 పక్కన పెట్టేసి 7 తీసుకుందాము. 7 ఇక్కడ మల్టిప్లై చేసేది ఇటు వస్తే డివిజిబుల్ అవుతుంది, అంటే ఇంటూ 1/7 అవుతుందండి. 7 1s 7 3s అండి. 3 1 is 3/4. చూడండి, x is equal to 21/4 into 1/7 అండి. 7 చేత 3 times పోతుంది, 3/4 అవుతుంది. x వాల్యూ -3/4 అవుతుందండి. అంటే ఈ మైనస్ పోయేటట్టు టూ సైడ్స్ మైనస్ చేత మల్టిప్లై చేస్తే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి. ఇక్కడ -3/4. చూడండి, ఆన్సర్ -3/4 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో పరిపూర్ణ సంఖ్య. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్? పర్ఫెక్ట్ నెంబర్ అవ్వాలంటే దేని యొక్క కారణాంకాలు తీసుకుంటాం, ఫ్యాక్టర్స్ తీసుకుంటాము. దాని యొక్క ఫ్యాక్టర్స్ యొక్క టోటల్ అనేది ఏ నెంబర్ని అయితే తీసుకుంటాం దానికి డబుల్ అవ్వాలండి, ఫ్యాక్టర్స్ యొక్క టోటల్. చూడండి, సపోజు 16 తీసుకున్నాం అనుకోండి. 16 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 3 పోతుందండి. 3 చేత మల్టిప్లై డివిజిబుల్ అవుతుందండి. 3 చేత అవ్వదు. 4 4s 4, తర్వాత 5 అవ్వదు, 6 అవ్వదు, 7 అవ్వదు, 8 అవుతుంది, తర్వాత 16 అవుతుంది. మొత్తం టోటల్ చేస్తే 16 8 24, 28 30 31. 16కి డబల్ చేస్తే 32 రావాలండి, రాలేదు. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ 24 తీసుకోండి. 1 2 3 8s, అలాగే 4 6 8, అలాగే 12 24. మొత్తం టోటల్ చేస్తే 1 2 3 3 4 7 7 6 13 21 21 12 32 21 12 32 34 34 24 56. 24 డబల్ చేస్తే 48 రావాలండి, కానీ తప్పు. సో 28 చూద్దాం. 1 2 3 కదండి, 4 4 ఏళ్ళు, తర్వాత 7, తర్వాత 14, తర్వాత 28. ఇది తీసుకోండి. 1 2 3 3 4 7 7 7 14 14 28 28 28 56. 28 పర్ఫెక్ట్ డబుల్ 56 వచ్చింది. సో ఇదేమో 28 అనేది పరిపూర్ణ సంఖ్య అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. అలాగే 3375 యొక్క ఘనమూలము. ఘనమూలం అంటే ఏ నెంబర్ని అయితే 3 times మల్టిప్లై చేస్తామో అది 3375కి ఈక్వల్ అయితే అదే ఘనమూలం అవుతుంది. సో ది క్యూబ్ రూట్ ఆఫ్ 3375 అవ్వాలి అంటే చూడండి, ఏ నెంబర్ని తీసుకుంటే అవుతుందో ఆ నెంబర్ని 3 times చేసుకోండి, మల్టిప్లై చేయండి. 15 తీసుకున్నాం అనుకోండి. 15 into 15 చేయండి. నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నానండి, మీరు కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి నెంబర్ తీసుకొని చేయొచ్చు, కాకుండా కొంచెం టైం తీసుకుంటాం. 15 15 225. 225 into 15 చేత చేస్తే 15 5 75, 15 30 37, 15 30 33, 33 75 వచ్చింది చూడండి. సో 15 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. టోటల్ డేస్ ఇన్ ది ఇయర్స్ 2023 అండ్ 2024 సార్. 2023 2024 సంవత్సరాల్లో మొత్తం రోజుల సంఖ్య. ఏంటి ఈజీ అనండి. 2023 అనేది లీఫ్ ఇయర్ కాదండి. 4 చేత డివిజిబుల్ అవుతుంది చూడండి.
4 5 20, 4 6 24 ఉండాలి. 23 ఉంది కాబట్టి అవ్వదు. అంటే 365 రోజులు ఉంటాయండి. తర్వాత ఇది లీఫ్ ఇయర్ అవుతుంది. ఎందుకంటే 4 5 20, 4 6 24. సో 366 రోజులు ఉంటుంది. రెండింటిని యాడ్ చేస్తే 11, 6 6 12, 13, 3 6, 3 3 6 1 7, 731 రోజులు వస్తాయి. 731 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ విత్ రేడియస్ 7 cm is 308 cm square, 308 cm square. Then the height of the cylinder is in centimeter square. సెంటీమీటర్. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన స్తూపం వక్రతల వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ స్తూపం యొక్క ఎత్తు. ఇప్పుడు స్తూపం యొక్క వక్రతల వైశాల్యం ఫార్ములా తీసుకుంటే 25RH అండి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. వక్రతల వైశాల్యం అనగా ఈ ఫార్ములా గుర్తు రావాలి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 5 అంటే 22/7. R అంటే 7 ఇచ్చాడండి. H తెలియదు. 7కి 7 క్యాన్సిల్ అండి. సో ఇక్కడ చూడండి, 2 22 44. ఓకే, అయితే 44 × H, 44 × H ఈజ్ ఈక్వల్ టు, అయితే వైశాల్యం ఎంత ఇచ్చాడంటే 308. హెచ్ కావాలి కాబట్టి హెచ్ని ఇక్కడ నుంచి మిగతా దాటి తీసుకెళ్ళిపోతాం. చూడండి, హెచ్ కావాలి కాబట్టి హెచ్ని ఇక్కడ నుంచి మిగతా దాటి తీసుకెళ్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ సైడు 308 ఉంది, ఇంకెక్కడ ఏముందండి 44. 44 ఇంటి తీసుకొస్తే మల్టిప్లై చేసేసి కాస్త తీసుకొస్తే డివిజిబుల్ అవుతుంది. సో 11 శాతం చూడండి, 11 4, 11 22, 30లో 22 పోతే 8, 11 8 88. 4 ఉంది, 28/4 అంటే 4 1 4 7. హెచ్ ఎంత వచ్చిందంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7. 7 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1, 7 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్ల ఎత్తు ఇదండి. నెక్స్ట్ 107 తీసుకోండి. 107 5 - 1/5 డివైడెడ్ బై 5 - 5 డివైడెడ్ బై 1/5. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందండి. అయితే మనం బాడ్మాస్ రూల్ ప్రకారం మొట్టమొదట మనం బ్రాకెట్లో ఉన్నది కంప్లీట్ చేయాలండి. బ్రాకెట్లో ఏముందండి? 5 - 1/5. 5 - 1/5ను చేస్తే 5 - 1/5 అంటే భిన్నం వచ్చింది కాబట్టి దీన్ని కసాకు కట్టుకోవాలండి. 5 - 1/5. దీని కింద ఏం లేదు కాబట్టి 1 ఉందనుకోండి. ఇక్కడ చూడండి, 1కి 5 కసాగు 5, 1 చేత 5 సార్లు పోతుంది, 5 5లు 25, మైనస్ 5 చేత 1 సారి పోతుంది, 1 1 1, 25 - 1 అంటే 24, 24/5, 24/5. ఇది పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి, డివైడెడ్ బై 5 అని ఇచ్చాడండి. ఇది చేసేద్దాము. డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇది చేసేద్దాము. చూడండి, ఇక్కడ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, కొంచెం నాన్ మ్యాథ్స్ వల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. 24/5 డివైడెడ్ బై 5. చూడండి, ఇలా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్ పైకి వెళ్ళిపోతుందండి. 24 పైకి వెళ్ళిపోతే 5 × 5 అవుతుంది, అంటే 24/25 అవుతుంది. 24/25. ఈ నెంబర్ని పక్కన పెట్టేసేయండి. ఇంతవరకు అయిపోయిందండి డివైడెడ్ బై 5. ఇక్కడ మిగిలింది ఇంకా -5 డివైడెడ్ బై 1/5. 24/25 పక్కన పెట్టేసేయండి. ఇక్కడ చేసేస్తే -5 డివైడెడ్ బై 1/5. చూడండి, ఈ 5 ఇట్లా వచ్చేస్తుంది, -5 -5/1/5 అంటే 5, అంటే ఆప్షన్ -1. ఇక్కడ చూడండి, 24/25, ఇక్కడ ఏమొచ్చిందండి? -1. ఇక్కడ 25కి 1కి కసాకు 25 అండి. 25 చేత 25 ఒకసారి పోతుంది, ఒక 24, 24. సారీ అండి, కొంచెం మిస్టేక్ వచ్చింది. బ్రాకెట్లో ఉన్నది చేసేస్తే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది 5 - 1/5. దీనికి 5కు 1కి 5కు ఎల్సిఎం 5 అండి. 1 5 5, 5 5 25. ఓకే, 5 1 5, 1 1 1, 24/5 అండి. 24/5 మళ్ళీ బై 5.
24/5 ఇంటూ 5 పైకి వచ్చేస్తే 25. ఇది ఓకే, ఇంతవరకు ఓకే అండి. మైనస్ 24/25 మైనస్ ఇక్కడ ఏమిచ్చాడండి 5/1/5 మైనస్ 5/1/5. యా, వచ్చేసిందండి. చూడండి ఇక్కడ డైరెక్ట్గా చేసేద్దాం. ముందు బ్రాకెట్లో చేసేస్తాం. బ్రాకెట్లో చేసేస్తే 5 - 1/5 అంటే చూడండి ఇక్కడ 1కి 5 కసాగు 5, 1 5 5, 5 5 25 మైనస్ చూడండి 5 5 25, తర్వాత 5 చేత 5 ఒకసారి పోతుంది, 1 1 అంటే 25 - 1/5 అంటే 24/5, తర్వాత డివైడెడ్ బై 5, 24/5 డివైడెడ్ బై 5. దీన్ని ఎలా రాయొచ్చు? 5 పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 24/5కి వెళ్తే 5 × 5 అవుతుంది, అంటే 25. 24/25 ఇంతవరకు అండి. నెక్స్ట్ -5 24/25 వచ్చింది. -5 24/25. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదండి. -5 డివైడెడ్ బై 5 అండి, డివైడెడ్ బై 1/5 అండి, సారీ. -5 డివైడెడ్ బై అండి, ఇది ప్లస్ కాదు, ఇక్కడ కూడా డివైడెడ్ బై అండి. సో తర్వాత ఇక్కడ 24/25 కామన్గా అలాగే రాసేయండి. 24/25 అలాగే రాసేస్తే మైనస్ 5/1/5 అంటే 5/1/5. ఈ 1/5 భిన్నం రివర్స్ అవుతుందంటే 5/1 అవుతుంది. 5 × 5/1 అంటే 5 5 25, 25/1 అంటే 25. సో 24/25 మైనస్ 25/1. ఇక్కడ మళ్ళా భిన్నం వచ్చింది. 25కు 1 కసాగు 25. ఇక్కడ చూడండి 20 చేత 25 ఒకసారి పోతుంది, 1 24 24 మైనస్ 1 చేత 25 25 సార్లు పోతుంది, 25 25 625. 24 - 625, 24 - 625/25. చూడండి 24లోంచి 625 తీసేయాలంటే చిన్న దాంట్లో నుంచి పెద్దది తీసేయాలి. సో ఇంపాసిబుల్ కాబట్టి 625లోంచి 24 తీసేస్తే 1 వస్తుంది. పెద్ద దాని ముందు ఏదైతే ఉంటుందో అదే వేస్తాము. 1/25. పెద్ద దాని ముందు అంటే 625 ముందు మైనస్ ఉంది కాబట్టి -1/1 అంటే 625లో 24 పోతే 601 అండి, సారీ. -601/25 అండి. -601/25 అనేది ఆప్షన్ 3. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఫస్ట్ వచ్చేసి 5 - 1/5 చేయాలి. అప్పుడు మనకు 25 - 1/25 వస్తుంది, అంటే 24/5 వస్తుందండి. బై 5 వేస్తే 24/5, ఇక్కడ డివైడెడ్ బై 5 అంటే పైకి వచ్చేస్తుంది. 5 5s 25, అంటే 24/25 ఇంతవరకు అయిపోయిందండి. తర్వాత ఎక్కడి నుంచి చేసేస్తే ఇది వచ్చేస్తుందండి. ఈజీ, పెద్ద కష్టమేం కాదు, నో ప్రాబ్లం. ఇక్కడ నెక్స్ట్ మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ డేటా 377316 ఈజ్ దత్తాంశం 3 7 7 3 1 6 3 యొక్క బాహుళకము మరియు మధ్యగతము. ముందు బాహుళకం కనుక్కోవాలి. బాహుళకం అంటే ఏమీ లేదండి, ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో అదే బాహుళకం అవుతుంది. ఒక ఇచ్చినటువంటి దాంట్లో 1 అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, ఎన్ని అయినా ఉండొచ్చు బాహుళకాలు. ఇక్కడ చూడండి 3 తీసుకుంటే 3 అనేది ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి 3 టైమ్స్ వచ్చిందండి. సో 3 టైమ్స్ వచ్చే ఏమైనా ఉన్నాయి, 7 2 టైమ్స్ వచ్చింది, 1 ఏం లేదు, 6 అసలు ఏం లేదు. సో 1 టైం వచ్చింది. సో 3 అనేది 3 టైమ్స్ వచ్చింది. 3 టైమ్స్ వచ్చిన నెంబర్ 3 మాత్రం ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? బాహుళకం అంటే మోడ్ అండ్ మీడియన్ కనుక్కోవాలి. అంటే మోడ్ వచ్చేసి 3, తర్వాత మీడియన్ కనుక్కోవాలంటే ఏం చేయాలండి? అన్నీ ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయాలి. అంటే తక్కువ నుంచి ఎక్కువ కానీ ఎక్కువ నుంచి తక్కువ కానీ రాసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ అన్నిటికంటే తక్కువ ఉన్నది 1, తర్వాత 3 3 3, నెక్స్ట్ 6, నెక్స్ట్ తర్వాత అండి 1 3 6, నెక్స్ట్ 7 అండి. 7 ఎన్నిసార్లు ఉందండి? 2 టైమ్స్. చూడండి
అన్నిట్లో మధ్యలో ఉన్నది ఏం చూడండి, 1 2 3 4 5 6 7 8. 8లో 1 2 3 4 5 6 7 7 అండి, 8 కాదు. ఇక్కడ 3 తీసుకోండి. ఇంకా మధ్యలో ఏముందండి, 3 ఉంది. సో ఏమవుతుంది, మధ్యలో ఉన్న నెంబరే మోడ్ అవుతుంది, సారీ మీడియన్ అవుతుంది, మధ్యగతం అవుతుంది. ఈ పక్క 3 తీసుకున్నాం, మధ్యలో మిగిలింది 3. సో ఇక్కడ ఆన్సర్ మనకు మోడ్ వచ్చేసి 3, మీడియన్ వచ్చేసి 3. మోడ్ 3 ఎందుకు వచ్చిందో తెలిసింది, మీడియన్ 3 ఎందుకు వచ్చిందో కూడా తెలిసింది. అంటే బాహుళకం 3 ఎందుకు వచ్చిందో చెప్పేశాము, మధ్యగతం కూడా 3 ఎందుకు వచ్చిందో చెప్పాం కాబట్టి. సో 3, 3 అనేది ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 109 చూస్తే, తిరుపతి ఎక్స్ప్రెస్ రీచెస్ భీమవరం at 23:40 hours. టైమ్ ఇన్ 12 hours ఫార్మాట్ ఈజ్. తిరుపతి ఎక్స్ప్రెస్ 23:40 భీమవరం చేరుకొనును. ఆ సమయం 12 గంటల రూపంలో. ఎప్పుడైనా చూడండి, రైల్వే టైం కానీ బస్ టైంలు కానీ 24 hours టైంలో ఉంటాయి కాబట్టి తెల్లవారుజామున 12 గంటల తర్వాత నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 12 గంటలండి. తర్వాత నుంచి 12 తర్వాత వచ్చేటటువంటి 1:13 గాను, అలా 1 నుంచి నైట్ 12 వరకు 12 గంటలు గాను, 12 + 12 24 గంటలుగా తీసుకుందాం. కాబట్టి నైట్ 23:40 అయిందా అంటే ఇంకొక 20 నిమిషాలు అయితే 24 గంటలు అవుతుంది. అంటే ఎంతండి, 11:40. ఏ టైం అండి, ఇది నైట్ కాబట్టి పిఎం. సో 11:40 PM ఎక్కడ ఉందండి, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 12కు అది కలపండి సరిపోతుంది. నెక్స్ట్, ఎక్స్లో 5% విలువ 600 అయితే ఎక్స్ వాల్యూ. ఇఫ్ 5% ఆఫ్ ఎక్స్ ఈజ్ 600 దెన్ ఎక్స్. ఎక్స్లో 5% విలువ 600కు సమానం అంటున్నాడండి. ఎక్స్లో అంటే ఇంటూ 5% ఈక్వల్ టు 600కి ఈక్వల్. చాలా ఈజీ అండి. చూడండి, ఇక్కడ ఎక్స్ ఇంటూ 5% అంటే పర్సెంటేజ్లో రాస్తే 5/100 అండి, ఈజ్ ఈక్వల్ టు 600. సో మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/100 అంటే 5/100. సరే ఇటు పక్కన పెట్టేసండి, అట్లా కాదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్ని ఇక్కడే ఉంచి 5/100, 600 ఆల్రెడీ అవతల ఉంది, 600 ఇంటూ 5/100 అటు వెళ్ళి పంపించేస్తున్నాం. సో 100/5 అవుతుంది, రివర్స్ అవుతుంది. చూడండి, 5 1s 5 12s, 120 ఇంటూ 100s అంటే 120 వందలు. 120 వందలు ఎక్కడ ఉందండి, 120 వందలు అంటే 12,000. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజీగానండి, పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ చూడండి, ఎక్స్లో 5% అంటే ఎక్స్ ఇంటూ 5% అనేసామండి. ఎక్స్ ఇంటూ 5% అంటే 5/% అంటే /100 అండి. పర్సెంట్ అని ఉందంటే పర్సెంటేజ్ తీసేసి కింద 100 ఐటమే. విలువ 100 600కి సమానం అన్నమాట, ఇది కూడా 600. ఎక్స్ని ఇక్కడ నుంచి మిగతా అటు తీసుకెళ్తున్నామండి. 5/100 అటు వెళ్తే 600 ఆల్రెడీ ఉంది కాబట్టి 600 ఇంటూ 5/100 అటు వెళ్తే 100/5 అవుతుంది. ఏం లేదు, 600 ఇంటూ 100/5 క్యాన్సిల్ చేసేస్తే వచ్చేస్తుందండి. నెక్స్ట్, సింప్లిఫై 1/2 డివైడెడ్ బై -1/2 ప్లస్ 2/5ను సూక్ష్మీకరించండి. దీన్ని సింప్లిఫై చేయాలండి. చూడండి, ఫస్ట్ బ్రాకెట్లో వచ్చేసేయండి. బ్రాకెట్లో వచ్చేసేస్తే ఇక్కడ డివైడెడ్ బై అండి, ఇది కూడా సారీ, -1/3. ఎప్పుడైనా ఫస్ట్ బ్రాకెట్ తీసుకోండి, డివైడెడ్ బై 2/5. డివైడెడ్ బై అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఇది రివర్స్ అయిపోతుంది, భిన్నం ఏం లేదండి. ఇక్కడ చూడండి, -1/3 డివైడెడ్ బై 2/5 అంటే పైకి వచ్చేసరికి భిన్నము రివర్స్ అవుతుంది, 5/2 ఇంటూ 5/2 అవుతుంది. డివైడెడ్ బై తీసేసి తిరగతిప్పు రాసేసి ఇంటూ చేసేసి సరిపోతుందండి. ఇక్కడ -1/5 అంటే -1 ఇంటూ 5 -5, 3 2 6, -5/6, -5/6. ఇక్కడ 1/2 డివైడెడ్ బై అని ఇచ్చాడు మళ్ళా. చూడండి, ఇక్కడ నేను బ్రాకెట్లో వచ్చేసాను, ఇది వచ్చింది, తర్వాత 1/2 ఉంది, తర్వాత డివిజన్ ఉంది, ఇదే వేసాను నేను. ఇక్కడ చూడండి, 1/2 డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇందాక ఏం చెప్పామంటే తిప్పి రాసుకోవాలని చెప్పాం, ఇంటూ అవుతుంది. తర్వాత ఏమొచ్చిందండి ఇందాక, అలా చూద్దాం ఒక నిమిషం, 15
3 5s 5, తర్వాత 5 తర్వాత 3 టైమ్స్ 3 2s 6, మరి ఇట్లా అయిపోతే 1/15 అండి. 1/2 డివైడెడ్ బై 1/15. 1/2 డివైడెడ్ బై 1/15 అంటే 15 పైకి రాను, 15/2. ఇక్కడ బ్రాకెట్లో చేస్తే -1/3 -1/3 డివైడెడ్ బై 2/5. ఇక్కడ -1/3 డివైడెడ్ బై పైకి తీసుకెళ్తే 5/2, -5/3 × 6 3 × 2 అంటే -5/6 అవుతుందండి బ్రాకెట్లో ఉన్నది. ఇక్కడ 1/2 డివైడెడ్ బై డైరెక్ట్ రాసేస్తున్నాను, -5/6. దీన్ని కూడా పైకి తీసుకొచ్చేస్తున్నాను, 1/2 ఇంటూ -5/6 పైకి వస్తే -6/5. చూడండి, 2 1 2 3 -3/5. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి, కొంచెం తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళని కొంచెం అడిగి చెప్పించుకోండి. నేనైతే కామెంట్స్ ఆపేస్తున్నాను. కామెంట్స్ అడిగినా కూడా నేను చెప్పట్లేదు. బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని ఆపేస్తున్నాను. సో నో ప్రాబ్లం. 1 సెంటీమీటర్ మరియు 2 సెంటీమీటర్ భుజాలు గల 2 కణాలు గలవు. వాటి ఘనపరిమాణాల మధ్య గల వ్యత్యాసం. ఇక్కడ 1 సెంటీమీటర్ క్యూబ్ 2 సెంటీమీటర్ క్యూబ్ యొక్క వాల్యూమ్ కనుక్కొని వాటిలోంచి తీసేయాలండి. ఇక్కడ మనం డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. 1 సెంటీమీటర్ తీసుకున్నాం అనుకోండి, క్యూబ్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏ క్యూబ్ అంటే ఏ వచ్చేసి 1 తీసుకుంటున్నాము. 1 క్యూబ్ అంటే 1. ఫస్ట్ దానికి 1 వచ్చిందండి. తర్వాత 2 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాము. అలాగే 2 క్యూబ్ అంటే 8. 2 × 2 × 2. సో 8లోంచి 1 తీసేస్తే 7. 7 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద నెంబర్ 678C29 ఈజ్ డివిజిబుల్ బై 9, దెన్ ది వాల్యూ ఆఫ్ 2C ఈజ్ 687C29 అనే సంఖ్య 9చే భాగించబడిన 2C యొక్క విలువ. ఇక్కడ 9చే భాగించాలి అంటే 9 యొక్క బాధని క్షేత్రం గుర్తు చేసుకోవాలంటే 9చే భాగించాలి అంటే వాటిలో ఉన్నటువంటి మొత్తం నెంబర్స్ని యాడ్ చేస్తే ఆ విలువ 9 చేత నిశ్చేతంగా భాగించబడాలి. సో ఇక్కడ చూసుకుంటే మనం ప్రధానంగా 6 8 14 14 7 21 21 2 23 23 9 32 అండి. మనం 9 చేత భాగించాలంటే 9 2 18 9 3 27 9 4 36. 36 అనేది 32 36 మధ్యలో ఉందండి. 9 3 27 9 4 36 27కు 36 మధ్యలో ఉంది. సో 36 రావాలంటే 4 యాడ్ చేయాలి. అంటే సి దగ్గర 4 ఉండాలి. 32 + 4 = 36 అవుతుంది. అయితే ఇక్కడ సి వాల్యూ ఎంత అన్నామండి? 4 అన్నాం. ఇక్కడ మనకు కావాల్సింది 2C. 2 × సి వాల్యూ ఎంత అండి? 4. 2 4 8 అండి, డైరెక్ట్. ఆప్షన్ 4 is the right answer. Next, probability of getting an ace card from a well shuffled deck of 52 playing cards is. బాగా కలపబడిన 52 పేక ముక్కల కట్ట నుంచి ఒక కార్డుని అదృచ్ఛికంగా తీసినది ఏస్ కార్డు ఒకటి సంభావ్యత. ఇక్కడ చూడండి, పేక ముక్క కట్ట అనగానే 52 ముక్కలు ఉంటాయి. 52 ముక్కల్లో 4 రకాలు ఉంటాయి. 4ట్లో ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఏస్ ఉంటుంది. 4 ఏసులు ఉంటాయండి. ఓకే, అయితే ఇక్కడ మనకు బాగా కలపడిన పేక ముక్కల కట్టలోంచి ఏస్ కనుక్కోవాలి కాబట్టి 4 ఏసులు బై మొత్తము కార్డుల సంఖ్య 52. 4 కోట్లు 4 13 1/13 అండి. ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 25 36 అనేది ఇంకా చూడండి, ఇవి వచ్చేసి మెథడాలజీ. 25 × 36 అనేది ఏ ప్రశ్న రకానికి చెందినది? విచ్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ దిస్? 25 × 36 విచ్ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ దిస్? ఇటువంటి క్వశ్చన్లను ఏమని పిలుస్తారు అని అడుగుతున్నానండి. ఇది మెథడాలజీ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, కంప్లీషన్ ఫామ్, పూరణము. నెక్స్ట్, మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ దట్ డ్రాస్ conclusions. These are the words of. చూడండి,
గణితం అంటే అవసరమైన నిర్ధారణ రాబట్టే శాస్త్రం అని నిర్ధారించిన వారు బెంజమిన్ పియర్స్. బెంజమిన్ పియర్స్ రైట్ ఆన్సర్ అండి. బెంజమిన్ పియర్స్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఫార్మేటివ్ అసెస్మెంట్. ఈ క్రింది వన్లో నిర్మాణాత్మక మదింపులకు సంబంధించనిది. 117 తీసుకుంటే యూనిట్ టెస్టులు అనేవి నిర్మాణాత్మక మదింపులు కాదండి. యూనిట్ టెస్ట్ పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్షలు అనేవి. లఘు పరీక్ష అన్న యూనిట్ పరీక్ష అన్న ఒకటి కాదండి. లఘు పరీక్షని 20 మార్కులకు జరుపుతారు. యూనిట్ పరీక్షలు అనేవి మనం బుద్ధి పుట్టినప్పుడు పెట్టుకోవచ్చు. కానీ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ వచ్చిన తర్వాత 4 టైమ్స్ ఇవి వచ్చేసి ఇవి పెడతారండి. యూనిట్ టెస్టులు కాకుండా లఘు పరీక్షలు అంటే స్లిప్ టెస్టులు పెడతారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 118 తీసుకుంటే అకార్డింగ్ టు యాక్టివిటీ మెథడ్ రీడింగ్ యాక్టివిటీ బిలాంగ్స్ టు. కృత్యాధార పద్ధతి ప్రకారం చదవటం అనే కృత్యం. చూడండి 118 3 అండి. ఓరల్ యాక్టివిటీ మౌఖిక కృత్యం. నెక్స్ట్ యాజ్ పర్ క్రాత్వెల్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డొమైన్ ఆర్. క్రాత్వెల్ ప్రకారం భావవ్యాసం రంగంలోని లక్ష్యాలు. చూడండి ఏబిఈ రైట్ ఆన్సర్ అండి. ప్రతిస్పందించడం, విలువ కట్టడం, లాక్షణీకరణం ఇవన్నీ కూడా భావావేశ రంగం ప్రకారం క్రాత్వెల్ ప్రకారం భావావేశ రంగంలోని లక్ష్యాలు. నెక్స్ట్ చివరి బిట్ చూద్దామండి. రాజేష్ ఏ సెవెంత్ క్లాస్ స్టూడెంట్ సజెస్ట్ డిఫరెంట్ మెథడ్స్ ఫర్ ఏ ప్రాబ్లమ్ సొల్యూషన్ త్రో దిస్ ద ఆబ్జెక్టివ్ అచీవ్డ్ ఈజ్. రాజేష్ అనే 7వ తరగతి విద్యార్థి ఒక సమస్య సాధనకు వివిధ పద్ధతులను సూచించగలడు. దీని ద్వారా సాధించగలిగిన సామర్థ్యం ఏంటండి? వినియోగం, అప్లికేషన్. 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదండి మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్. కొంచెం స్లో అయిందండి. మీరు కొంచెం వీడియోని కొంచెం ఫాస్ట్గా పెట్టుకొని చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.